హలో ఎవ్రీవన్. ఏపీ అభివృద్ధి పరంగా పరుగులు పెడుతుందట. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరుగులు పెడుతున్నారో ఒక్కసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఏంటి సార్ అభివృద్ధి పరంగా 17 నెలల్లో పరుగేంటి? సో జనరల్గా ఒక రాష్ట్రం యొక్క అభివృద్ధి అని అంటే జిఎస్టిబి అలాగే గ్రోత్ రేటు ఇవన్నీ చూస్తూ ఉంటారు. అవును. అలాగే తలసరి ఆదాయం ఇలా కొన్ని లెక్కలు ఉంటాయి. ఈ లెక్కలను బట్టి ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధి ఎలా ఉంది అనేది అంచనా వేస్తూ ఉంటారు. ఈ దేశం యొక్క అభివృద్ధి ఎలా ఉందో కూడా అంచనా అలానే వేస్తారు. ప్రపంచం ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనేది కూడా అలానే అంచనా వేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి వృద్ధి రేటు భారతదేశం యొక్క వృద్ధి రేటు కన్నా ఎక్కువగా ఉంది. ఓకే. దాదాపుగా ఇప్పుడు 11-12% వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు గారి యొక్క టార్గెట్ ఏంటంటే వృద్ధి రేటుని 15% తీసుకెళ్లాలనేది ఆయన యొక్క లక్ష్యం. ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. అలాగే తలసరి ఆదాయాన్ని పెంచాలి అనేది 2047 నాటికి 55 లక్షల రూపాయల తలసరి ఆదాయం చేయాలి అనేది ఆయన లక్ష్యం. ఇప్పుడు భారతదేశంలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. అది ఎందుకు సాధించగలిగారు అని అంటే ఆ రోజున 2020 విజన్ని చంద్రబాబు నాయుడు గారు తయారు చేశారు కాబట్టి ఇవాళ మొత్తం ఇండియాలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రంగా ఇప్పుడు తెలంగాణ నిలిచింది. అదేవిధంగా రాబోయేటువంటి 2047కి తలసరి ఆదాయం హయ్యెస్ట్ ఉండే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలపాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం. ఆ దిశగా ఆయన అడుగులు వేస్తూ ఆయన కొన్ని సూచనలు సలహాలు ఇస్తున్నారు ప్రజలకి. ఎందుకంటే ఒక చంద్రబాబు నాయుడు గారు లేదంటే క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు తోటే ఈ మొత్తం సాధ్యం కాదు. ప్రజలు సహకరించాలి, ఆ రాష్ట్రంలో ఉండే పౌరులు సహకరించాలి, లేదంటే సాధ్యం కాదు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు, 2047 నాటికి తలసరి ఆదాయం 55 లక్షలు ఉండాలని అంటే కనుక ప్రతి ఇంట్లో ఒక ఇంజనీర్ ఉండాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదివినటువంటి ఒక ఇంజనీర్ ఉండాలి, ఒక పారిశ్రామికవేత్త ఉండాలి అని చెప్తున్నారు. అది సాధ్యమా అంటే సాధ్యం అయ్యేలాగా ఆయన ఇప్పుడు మొత్తం కరికులంని మార్చేస్తున్నారు. ఇప్పుడు పీజీ నుంచి కేజీ నుంచి పీజీ దాకా మొత్తం సబ్జెక్టులు మార్చేస్తున్నారు. ఎడ్యుకేషన్ సిస్టమ్నే మార్చేశారు ఆయన. అలాగే దానికి తగిన విధంగా మీకు ఇప్పుడు పేరెంట్స్ టీచర్స్ మెగా ఈవెంట్ జరుగుతుంది వాళ్ళ. ఈరోజు ఆయన చెప్పారు స్కూల్ లెవెల్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 7వ తరగతి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉండాలి అని. అంటే రాష్ట్రాన్ని రాష్ట్ర పౌరుల్ని ఎలా తీసుకెళ్ళాలి, నేటి బాలలే రేపటి పౌరులు. సో కాబట్టి వీళ్ళని 2047కి ఎలా ఉంచాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. సో ఆ క్రమంలో ఆయన అన్ని రకాలుగా సమగ్రమైనటువంటి అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్లాలని ఒక ప్లాన్ చేశారు. దాంట్లో భాగంగా ఈ 17 నెలల్లో 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురాగలిగారు. ఇటీవల జరిగినటువంటి పారిశ్రామికవేత్తల సదస్సులో భారీగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాటిల్లో ఇప్పటికే కుదిరినటువంటి ఒప్పందాల్లో 50% గ్రౌండ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు. కొన్ని జీవోలు కూడా ఇచ్చేశారు కొన్ని కంపెనీలకి. 50% కుదిరినటువంటి ఒప్పందాల్లో 50% వచ్చాయనంటే అది సక్సెస్ఫుల్గా మనం భావించాలి. జనరల్గా 15 to 20 వస్తేనే సక్సెస్ఫుల్గా పారిశ్రామిక సదస్సు జరిగింది అని చెప్పి భావిస్తారు కార్పొరేట్ లా ప్రకారం, కార్పొరేట్ మార్గదర్శకాల ప్రకారం. కానీ 50% రీచ్ అయ్యారని చెప్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. సో దాంతో ఇది సూపర్ సక్సెస్ అని చెప్పాలి. ఇది పారిశ్రామికవేత్తల సదస్సు సూపర్ సక్సెస్ అని చెప్పాలి. ఈ డేటా మొత్తం చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్లో బయట పెట్టారు. ఇది ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల కమిటీ ఒకటి ఉంది, ఆ పెట్టుబడుల సమన్వయ కమిటీ ఒకటి ఉంది. దాంట్లో రివ్యూ చేశారు ఈయన. ఆ రివ్యూలో ఈ మొత్తం అసలు ఎంత పెట్టుబడులు వచ్చినాయి, ఇప్పటి వరకు ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎన్ని ల్యాండ్ అయినాయి, దీని ద్వారా ఎన్ని జాబ్స్ క్రియేట్ అయినాయి, వీటన్నిటిని లెక్క తీశారు. లెక్క తీస్తే 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఈ 17 నెలల్లో. చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయింది 17 నెలలు. ఈ 17 నెలల్లో 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, అలాగే దాదాపుగా 8 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయి. ఇది ఆ రివ్యూ మీటింగ్లో తేలినటువంటి అంశం లెక్క. సో దీంతో పాటు అభివృద్ధికి ఆయన బాటలు వేస్తున్నటువంటి క్రమంలో ఇండస్ట్రియలైజేషన్ వైపు వెళ్తున్నారు. అయితే రాబోయేటువంటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతుంది అనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ చెప్తున్నారు. టెక్ దిగ్గజాలన్నీ కూడా ఎలన్ మస్క్ చెప్పిన అదే చెప్తున్నారు, సుందర్ పిచ్చై చెప్పిన అదే చెప్తున్నారు, అలాగే సత్య నాదెండ్ల చెప్పిన అదే చెప్తున్నారు. వీళ్ళందరూ చెప్తున్న దాని ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది
ఒక పెద్ద మార్కెట్ రాబోయేటువంటి రోజుల్లో. అలాగే ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసేటువంటి రంగం అది. అందుకే ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన హబ్ని వైజాగ్లో తీసుకురాగలిగారు. గూగుల్నే తీసుకురాగలిగారు. గూగుల్ కంటే పెద్ద కంపెనీ ఏం లేదు కదా ప్రపంచంలో. దాన్నే ఆంధ్రప్రదేశ్లో తీసుకురాగలిగారు. దాంతోపాటు ఇప్పుడు వరుసగా అనేక డేటా సెంటర్స్ అక్కడ వస్తున్నాయి. ఒకసారి గూగుల్ డేటా సెంటర్ అనౌన్స్ అయిన తర్వాత దాదాపు ఇప్పటికి 2-3 డేటా సెంటర్ని అక్కడ రావడానికి సిద్ధమయ్యాయి. రిలయన్స్ వాళ్ళది కానీ, లేదంటే ఆదాని డేటా సెంటర్ కానీ, ఇవన్నీ రకరకాల చాలా కంపెనీలు ఇప్పుడు అక్కడికి వస్తున్నాయి. అలాగే అమరావతిలో జనవరి 26 జనవరి నుంచి నీకు అక్కడ కంప్యూటర్స్ వస్తున్నాయి. క్వాంటమ్ కంప్యూటర్స్ వస్తున్నాయి. క్వాంటమ్ కంప్యూటర్స్ ఆల్రెడీ క్వాంటమ్ కంప్యూటర్స్ సంబంధించిన టవర్స్ కూడా రెడీ అయిపోయాయి. ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేది రాబోయేటువంటి రోజుల్లో ఈ డేటాని సెకండ్స్లో అనలైజ్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి కంప్యూటర్స్ అవి. సో ఇప్పుడు దాన్ని అక్కడ లాంచ్ చేస్తున్నారు జనవరి 26 జనవరి నుంచి. అంటే ఇంకొక నెలలో అది లాంచ్ కాబోతుంది. దానికి టీసీఎస్, ఎల్ఎన్టీ, ఐబిఎం 3 సంయుక్తంగా దాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడే ఇన్నోవేషన్ హబ్స్ని పెట్టారు. ఇన్నోవేషన్ హబ్స్ ఏంటి? క్రియేటివిటీ. ఎవరికైనా సరే ఇప్పుడు ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి క్రియేటివిటీ ఉంటుంది. వాళ్ళని ఎంకరేజ్ చేసేలాగా ఇన్నోవేటివ్ హబ్స్ని పెడుతున్నారు. ఈ ఇన్నోవేటివ్ హబ్స్ని టీసీఎస్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఎలా ఉండబోతుంది ప్రపంచం అని ఆలోచించి విజన్ తోటి చేస్తున్నటువంటి పనులు ఇవి. సార్ ఇదంతా కూడా ఎప్పటికల్లా అవ్వచ్చు అంటారు, కంప్లీట్ అవ్వచ్చు అంటారు? 2029కి ఒక షేప్ కనబడుతుంది మనకి. ఒక షేప్ అనేది కనిపిస్తుంది. 2047కి ఫుల్ ప్లెడ్జ్డ్గా కనపడుతుంది. 2029లో కనుక మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే, మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇది నిర్విరామంగా వెళ్తుంది. అలా కాదు మాకు అని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఇష్టం అది. అలా కాదని అంటే మళ్ళీ 2019లో ఏ విధంగా అయితే అక్కడ పరిస్థితులు నెలకొన్నాయో అదే పరిస్థితులు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. తర్వాత వచ్చినటువంటి కంపెనీలు మళ్ళీ అర్ధాంతరంగా మళ్ళీ వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవసలే. కాబట్టి 2029 అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక పెద్ద ఛాలెంజ్ ఆ ఎలక్షన్ అనేది. అక్కడ కనుక వాళ్ళు ఒక మిస్ అయ్యేలాగా నిర్ణయం తీసుకుంటే చాలా నష్టం జరిగే అవకాశం ఉంది ఆ రాష్ట్రానికి. ఆ వైకుంఠపాలి గేమ్ ఎలా ఉందో ఆ టైప్లో అయిపోయే అవకాశం. ఆల్రెడీ ఒకసారి టేస్ట్ చేశారు. ఒకసారి 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున వంగి దండాలు పెట్టి ఇది చాలా కీలకం ఈ ఎలక్షన్స్, మీరు ఆలోచించండి, నేను ఎందుకు చెప్తున్నానో ఇంతగా, మీరు రాష్ట్రం గురించి ఆలోచించండి అని చెప్పి ఆయన వంగి దండాలు పెట్టారు. ఆ రోజు ఇలా ప్రజలు చంద్రబాబు నాయుడు గారి పనితీరు, డెవలప్, ఇప్పుడు జరుగుతున్న పనులు ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటే సో యాక్సెప్ట్ చేస్తారనుకోవచ్చా ప్రజలు? యాక్సెప్ట్ చెయ్యాలి. చెయ్యకపోతే 2019లో ఏం జరిగింది అనేది వాళ్ళే అనుభవించారు. కళ్ళారు అక్కడ ఉండేటువంటి వాళ్ళే అనుభవించారు కదా. ఇవాళ రాజధాని నిర్మాణం జరుగుతుంది, కళ్ళకి కనిపిస్తుంది. అక్కడ రాజధాని నిర్మాణం జరుగుతుంది. ప్రపంచ బ్యాంక్ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి, ఇతర ఫైనాన్స్ సంస్థల నుంచి లోన్స్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. దాదాపు 60,000 కోట్ల రూపాయల విలువైన పనులు అక్కడ జరుగుతున్నాయి వేగవంతంగా. 2028 కల్లా రాజధాని నిర్మాణం ఫస్ట్ ఫేజ్ అనేది పూర్తవుతుంది. ఇలా కళ్ళకు కనిపిస్తున్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ అయిపోతుంది, తర్వాత పోలవరం అయిపోతుంది. ఇవన్నీ కళ్ళకు కనిపిస్తున్నాయి. అయినా కానీ మాకు ఇంకా అద్భుతంగా చేసేవాళ్ళు కావాలి అని చెప్పి కనుక 2019 లాగా అనుకుంటే ఇక ఆ రాష్ట్రంలో ఉండే ఓటర్ని, ఆ రాష్ట్రంలో ఉండే ప్రజల్ని ఎవరు మనం ఏమి అనటానికి లేదు. ఎందుకంటే అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే శిరోధార్యం. కాబట్టి ఏం అనటానికి లేదు. ఇది ఎవరు చేసుకున్న దాన్ని వాళ్ళే అనిపిస్తారు. 2019 నుంచి 2024 వరకు ఏంటి అనేది మనకన్నా కూడా, మనం హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి మనకు తెలియదు, మనకన్నా కూడా స్వయంగా అక్కడ అనుభవించేటట్టు చాలామంది ఉన్నారు. సో కాబట్టి వాళ్ళకి బాగా తెలుసు, అవగాహన ఉంది. సో ఇప్పుడు పెట్టుబడులు 17 నెలల్లో 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన్ని తీసుకెళ్తున్నారు అని అంటే బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి బ్రాండ్, ప్లస్ దాన్ని తగ్గే విధంగా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయ్యారు. డబుల్ ఇంజన్ సర్కార్ అక్కడ ఉంది. ఇవన్నీ కలిసి వచ్చేటువంటి అంశాలు. ఇది నేను చెప్పడం కాదు, ఈవెన్ అది ఆంధ్రప్రదేశ్ అదృష్టం అని చెప్పేసి హరీష్ రావు గారు కూడా ఈ మధ్య ఏదో కామెంట్ చేశారు, కలిసి వచ్చింది ఆంధ్రప్రదేశ్కి అని. సో కాబట్టి ఈ ఫేజ్లో ఒక పునాది అనేది వేస్తున్నారు ఆయన అన్ని రకాలుగా. ఇది ఫ్యూచర్కి పునాది వేస్తున్నారు. ఈ ఫ్యూచర్కి వేసేటువంటి పునాదుల మీద బిల్డింగ్లు కట్టాలి,
మనం అందమైనటువంటి ఒక రాష్ట్రాన్ని, అద్భుతమైనటువంటి ఒక రాష్ట్రాన్ని, దాంట్లో ఎంప్లాయ్మెంట్ కానీ భవిష్యత్ తరాలకి కొంత బంగారు బాట వేయాలి అనుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే. అదర్వైజ్ మనం ఏం చేయలేం, మనం చేసేది ఏం లేదు. కాకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని తగ్గేదేలా అన్నట్టుగా ఆయన తీసుకెళ్తున్నారు. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి బ్యాడ్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేయగలిగారు. ఆ విషయం నిన్న మొన్న ఏది చెప్పినట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి బ్యాడ్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేయగలిగారు. ఓవర్కమ్ చేయడానికి ఈ 17 నెలలు సరిపోయింది ఆయనకి. ఓవర్కమ్ చేశారు కాబట్టి ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతుంది. 2029 దాకా వెళ్తారు స్పీడ్గా. అక్కడ ఒకవేళ బ్రేక్ వేస్తే ఇక క్లోజ్. లేదు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వస్తే మాత్రం మేము బుల్లెట్ ట్రైన్ లాగా వెళ్ళిపోతుంది రాష్ట్ర అభివృద్ధి. ఓకే సార్, థ్యాంక్ యూ.